అందమైన విప్లవం యూరపు పునరుద్దీపన యుగంలో కళలు. మొదటి భాగం. ఇటలీలో కళా చంద్రోదయం. 600 ఏళ్ల క్రితం మన ప్రపంచంలో ఓ అద్భుతం జరిగింది. 14వ శతాబ్దపు తొలి నాళ్లలో ఇటలీలో ఒక విప్లవం మొదలయ్యింది. కత్తులతో, కాగడాలతో, నినాదాలతో, నెత్తుటి రాతలతో చేసిన హింసాపూరిత విప్లవం కాదది. అదొక అందమైన విప్లవం. మానవ మేధలోతుల్లో రాజుకున్న విప్లవం. చిత్రకళ, శిల్పం, స్థాపత్యం, సాహిత్యం, విజ్ఞానం, నగర నిర్మాణం, సాంస్కృతికం, ఇలా ఏదీ వదలకుండా మానవ జీవన విభాగాలన్నిటి మీద తన సర్వాంగ సుందరమైన ప్రభావాన్ని ప్రసరించి యూరప్ నాగరికత మీద శాశ్వత ముద్ర వేసింది ఆ విప్లవం. ఆ విప్లవం 14వ శతాబ్దంలో ఎందుకు జరిగింది? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే క్రైస్తవ మత చరిత్రను క్లుప్తంగా గమనించాలి. 1వ శతాబ్దంలో యూరప్కి, ఆసియాకి సరిహద్దుల వద్ద జుడియాలో క్రైస్తవ మతం ఆవిర్భవించింది. ఆ కాలంలో జుడియా రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ప్రభుత అనుసరించే పెగనిజం మతానికి ఈ కొత్త మతభావాలు విరుద్ధంగా ఉండడంతో రోమన్ పాలకుల నుండి, సమాజం నుండి కూడా ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొంది. మొదటి 4 శతాబ్దాల కాలం పలు రోమన్ పాలకుల నుండి క్రైస్తవులు ఎన్నో రకాల వేధింపులకి గురయ్యారు. ఇలా ఉండగా 5వ శతాబ్దపు చివరి దశలో రోమన్ సామ్రాజ్యం తూర్పు, పశ్చిమ విభాగాలుగా విడిపోయింది. పశ్చిమ విభాగం పూర్తిగా చిన్నాభిన్నమై పతనం కాగా, తూర్పు విభాగం కాన్స్టాంటినోపుల్ రాజధానిగా మరో వేళ్లపాటు వర్ధిల్లింది. తూర్పు రోమన్ సామ్రాజ్యాన్నే బైజాంటైన్ సామ్రాజ్యం అని అంటారు. ఈ కొత్త సామ్రాజ్యం క్రైస్తవ మతాన్ని సాధికార మతంగా స్వీకరించింది. దాంతో క్రైస్తవ మతం బాగా బలాన్ని పుంజుకుంది. అన్ని రకాల సామాజిక వ్యవహారాల మీద మతం యొక్క పట్టు క్రమంగా బలపడుతూ వచ్చింది. జీవితం పట్ల మనిషి దృక్పథాన్ని కూడా మతమే శాసించింది. ఆ దృక్పథం ప్రకారం జన్మతః మానవుడు పాపి. మతం బోధించిన జీవన సరళిని అనుసరించి జీవిస్తే జన్మానంతరం సద్గతిని పొంది స్వర్గాన్ని చేరుకుంటాడు. లేదంటే నరక ప్రాప్తి తప్పదు. జీవితం ఇలాగే జీవించాలని నియమం ఏముంది? ఇలా జీవించుకుంటే ఏం జరుగుతుంది? మొదలైన సహజమైన ప్రశ్నలు వేసే స్వాతంత్ర్యం కూడా మనిషికి ఉండేది కాదు. ఆ విధంగా మతఛాందసత్వపు ఉక్కు పిడికిలిలో ఓ 1000 ఏళ్లపాటు యూరప్ బందీగా ఉండిపోయింది. అందుకే 5వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు విస్తరించిన ఆ కాలాన్ని మధ్యయుగం, మెడివల్ పీరియడ్ అని. అజ్ఞానాంధకారంలో కూరుకుపోయిన యుగం కనుక చీకటి యుగం, డార్క్ ఏజ్ అని అంటారు. అయితే ఎంతటి చీకటి యుగమైనా అది కలకాలం మనలేదు. మానవ శరీరం శ్వాసని కోరుకున్నట్టే మానవ మేధ జ్ఞానం కోసం పరితపిస్తుంది. క్రీశ 1000 నుండి కూడా యూరప్ సమాజాలలో ఓ కొత్త మెలకువ మొదలయ్యింది. తమకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయన్న స్పృహ మనుషుల మనసుల్లో మెదిలింది. ఆ కాలంలో ఇస్లాం మతాన్ని అనుసరించిన మధ్య, తూర్పు ప్రాంతం, మిడ్డల్ ఈస్ట్ సాంస్కృతికంగా మహద్దశలో ఉండేది. క్రైస్తవ మతాన్ని అనుసరించే యూరప్కి, ఇస్లాంను అనుసరించే అరేబియాకి మధ్య పదే పదే యుద్ధాలు చెలరేగాయి. ఆ యుద్ధాల వల్ల రెండు సంస్కృతుల మధ్య సంపర్కం ఏర్పడింది. అరేబియాతో తమని తాము పోల్చుకున్న యూరప్ ప్రజలకి ఎన్నో రంగాలలో తాము ఎలా వెనుకబడి ఉన్నది తెలిసొచ్చింది. అరేబియా నుండి తాను నేర్చుకోవలసినది నేర్చుకోవడంలో యూరప్ ఆలస్యం చెయ్యలేదు. ఖగోళశాస్త్రం, గణితం, విజ్ఞానం, వైద్యం మొదలైన రంగాల్లో అరబిక్లో ఉన్న ఎన్నో గ్రంథాలు యూరప్ భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయి. అరబిక్ సాహిత్యంతో పాటు ప్రాచీన గ్రీకు సాహిత్యం కూడా ఆ దశలో యూరప్ సంస్కృతి మీద కొత్తగా ప్రభావం చూపడం మొదలెట్టింది. పశ్చిమ రోమన్ సామ్రాజ్యం నిలిచినన్ని నాళ్లు ఎన్నో రకాలుగా ప్రాచీన గ్రీకు సంస్కృతి, సాహిత్యం అక్కడి జీవన పరిస్థితుల మీద ప్రభావం చూపిస్తూ వచ్చింది. కాని పశ్చిమ రోమన్ సామ్రాజ్యం పతమయ్యాక ఆ ప్రభావం సన్నగిల్లింది. ఇప్పుడు 12వ శతాబ్దంలో మళ్లీ గ్రీకు భాషలో ఉండే ఎన్నో మహత్తర గ్రంథాలని కూడా యూరప్ భాషల్లోకి తర్జుమా చేసే ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యంగా 12, 13 శతాబ్దాల్లో స్పెయిన్లో
టోలెడో అనే ఊళ్ళో ఓ బృహత్తర అనువాద కార్యక్రమం నిర్వహించబడింది. కొన్ని వందల వేల మంది అనువాదకులు ఆ బృహద్ యత్నంలో పాల్గొని అపారమైన జ్ఞానాన్ని అరబిక్ నుండి యూరప్ భాషల్లోకి తీసుకువచ్చారు. ముందు సాధికార భాష అయిన లాటిన్లోకి, తదనంతరం స్థానిక భాష అయిన కాస్టిలియన్ లోకి, క్రమంగా జర్మన్, ఫ్రెంచ్ తదితర యూరప్ భాషల్లోకి ఆ అనువాదాలు విస్తరించాయి. అలా యూరప్ అంతటా వ్యాపించిన కొత్త విజ్ఞానం అక్కడి ప్రజల మనసుల్లో కొత్త భావాలు చిగురించేలా చేసింది. ఆ విప్లవం ఇటలీలో ఎందుకు జరిగింది? ఇటలీలో ఆ విప్లవం సంభవించడానికి అక్కడి రాజకీయ కారణాలే కాక కొన్ని భౌగోళిక కారణాలు కూడా అనుకూలించాయి. ప్రాచీన ప్రపంచంలో సమాజాలు చాలా మటుకు రాజుల పాలనలోనే బతికాయి. అందుకు ఒక మినహాయింపు ప్రాచీన ఇటలీ. ఇటలీలో రోమ్ నగరం రాజధానిగా ప్రాచీన రోమన్ సంస్కృతి క్రీపు 7వ శతాబ్దంలో ఆవిర్భవించింది. మొదట్లో కొన్ని శతాబ్దాల పాటు తక్కిన ప్రాంతాలకు మల్లె రాజుల పాలనే కొనసాగింది. ఎప్పుడో అరుదుగా ఎవడో మహానుభావుడు గద్దెనెక్కితే తప్ప రాచరికంలో చాలా మటుకు రాచవర్గం సామాన్య ప్రజలని దోచుకుని వారి మీద దౌర్జన్యం చేసి అధికారం చలాయించిన సందర్భాలే కనిపిస్తాయి. రాజుల ఈ పైశాచిక ప్రవృత్తిని పదే పదే చూసిన రోమన్ పౌరులు ఒక దశలో రాచరికానికి స్వస్తి చెబుతూ గణతంత్ర పద్ధతిని ప్రతిష్ఠించారు. కాని కొన్ని శతాబ్దాల తరువాత మళ్లీ నియంతలు అధికారంలోకి వచ్చి గణతంత్రాన్ని కాలరాశారు. 2000 ఏళ్ల రోమన్ చరిత్రలో మళ్లీ గణతంత్రానికి నియంతృత్వానికి మధ్య ఆగని ఊగిసలాటే కనిపిస్తుంది. కాబట్టి రాజుల పీడ వదిలించుకుని స్థిరమైన గణతంత్ర పద్ధతిని శాశ్వతంగా స్థాపించే అవకాశం కోసం ఇటాలియన్ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తూ వచ్చారు. అలాంటి అవకాశం ఇటలీలో 11వ శతాబ్దం నుండి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. పశ్చిమ రోమన్ సామ్రాజ్యం పతనమయ్యాక అంటే 5వ శతాబ్దంలో ఇటాలియన్ ద్వీపకల్పం తూర్పు రోమన్ సామ్రాజ్యం లేదా బైజాంటైన్ సామ్రాజ్యం కిందికి వచ్చింది. తరువాత వరుసగా పలు వంశాలకి చెందిన రాజులు ఇటలీని పాలించారు. 9-11వ శతాబ్దాల నడిమి కాలంలో క్రైస్తవ మత వ్యవస్థకి మూలవిరాట్టు అనుకోదగ్గ పోప్ ప్రాబల్యం విపరీతంగా పెరిగింది. ఆ పోప్ రాజ్యానికి పాపసీ రోమ్ నగరం కేంద్రంగా ఉండేది. కాని 11వ శతాబ్దం తరువాత ఒక ఏకైక శక్తి మొత్తం ఇటాలియన్ ద్వీపకల్పాన్ని శాసించలేకపోయింది. పోప్ హయాం బలహీనపడింది. ఆ బలహీనత వల్ల ఇటలీలో ఓ గొప్ప ప్రగతికి సువర్ణావకాశం ఏర్పడింది. ఇటలీ ద్వీపకల్పం అంతా చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. ఆ రాజ్యాలని మన దేశంలో జిల్లాలతో పోల్చుకోవచ్చు. ఒక్కొక్క రాజ్యానికి కేంద్రంలో ఒక నగరం ఉంటుంది. ఆ నగరం, దాని చుట్టూ ఉండే కాస్తంత పల్లె ప్రాంతం అదే రాజ్యం. అందుకే వాటిని నగర రాజ్యాలు, సిటీ స్టేట్స్ అని పిలిచేవారు. ప్రతి నగర రాజ్యంలో దానికే ప్రత్యేకమైన ఒక రాజకీయ వ్యవస్థ ఉంటుంది. ఈ విధంగా పలు నగరరాజ్యాలతో కూడుకున్న రాజకీయ వ్యవస్థ ప్రాచీన గ్రీసులో కూడా కనిపిస్తుంది. వాటిలో కొన్ని గణతంత్రాలు అంటే అక్కడ ప్రజాప్రతినిధుల పాలన ఉంటుంది. మరికొన్ని కావు. అక్కడ రాజుల పాలనే కొనసాగుతుంది. కొన్నిటి మీద పోప్ పట్టు గట్టిగా ఉంటుంది, కొన్నిటి మీద ఉండదు. గణతంత్రాలైన ఇటాలియన్ నగర రాజ్యాలలో గొప్ప ఎత్తుకు వెళ్లినవి 2 ఉన్నాయి. ఒకటి వెనీస్. ఇది ఇటాలియన్ ద్వీపకల్పంలో తూర్పు వైపున అడ్రియాటిక్ సముద్ర తీరం మీద ఉంది. మధ్యధరా సముద్ర తీర ప్రాంతాలలో వెనీస్ అతి ముఖ్యమైన రేవు. ప్రధానమైన వాణిజ్య కేంద్రం. తూర్పు యూరప్ ప్రాంతాలు మాత్రమే కాక ఈజిప్ట్, అరేబియా, దక్షిణ ఆఫ్రికా, ఇండియా, మలయ ఇలా ఎన్నో ప్రాంతాలతో సాగే వాణిజ్యం ఈ రేవు మీదుగా జరిగేది. ఇక రెండవది ఫ్లోరెన్స్. వెనీస్ వాణిజ్య కేంద్రం అయితే ఫ్లోరెన్స్ విత్త కేంద్రం. యూరప్లో కెల్లా అతి పెద్ద బ్యాంకు ఫ్లోరెన్స్లో ఉండేది. దాని శాఖలు యూరప్ అంతటా వ్యాపించాయి. కాబట్టి యూరప్ యొక్క ధనబలానికి ఆయువు పట్టు అలనాటి ఫ్లోరెన్స్ నగరంలో ఉండేది అంటే అతిశయోక్తి కాదు. ఇవి కాక మరి కొన్ని గణతంత్రాలు కూడా ఉండేవి. మచ్చుకి సియెనా, లూకా, పీసా, జెనోవా. ఇవి కాక మరెన్నో చిన్న చితక గణతంత్రాలు ఉన్నాయి.
దేని స్వాతంత్ర్యం దానిది, దేని భవితవ్యం దానిది. సామ్రాజ్య వ్యవస్థలో ప్రతి రాజ్యం సామ్రాట్టు కనుసన్నలలో నడుచుకోవాలి. కాని ఇప్పుడా భయం లేదు. ప్రతి నగర రాజ్యం దాని ప్రత్యేకమైన రీతిలో దాని సొంత స్థితిగతులని దృష్టిలో పెట్టుకుని దాని శక్తియుక్తులని ప్రకటిస్తూ దాని స్వభావానుసారం స్వేచ్ఛగా పురోగమించవచ్చు. రాజకీయ పరిస్థితుల్లో వచ్చిన ఈ మార్పుల వల్ల సామాజిక పరిస్థితుల్లో కూడా ఎంతో ప్రగాఢమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వెనకటి రాజుల పాలన బలానికి ఆధారం సైనిక బలం. కాని ఈ కొత్త గణతంత్రపు నగర రాజ్యాలలో బలానికి మూలం ధనబలం. రాజుల పాలనలో ముఖ్యులు రాజకుటుంబీకులు అయితే ఈ కొత్త గణతంత్రంలో ముఖ్యులు వర్తకులు లేదా వర్తక వృత్తిలోని తత్వం తెలిసినవాళ్లు. వర్తక తత్వంలో సామాజిక వర్గ విభజన రేఖలని తుడిచేసే లక్షణం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణని తీసుకుందాం. ఆలివ్ కాయని ఒక విధంగా పిండితే వెనకటి కన్నా ఎక్కువ నూనెని తీయొచ్చునని ఎవడో ఓ కొత్త పద్ధతి కనిపెడతాడు. తన ఆవిష్కరణతో లబ్ధి పొందాలని ఓ వర్తకుణ్ణి ఆశ్రయిస్తాడు. ఆ వచ్చినవాడు తెచ్చిన పద్ధతి సరైనదే అయితే నూనె ఉత్పత్తి పెరుగుతుంది, లాభాలు హెచ్చవుతాయి. వర్తకుడికి ఆ లాభాలతో మాత్రమే నిమిత్తం. ఆ వచ్చినవాడు సామాజికంగా తనకన్నా ఉన్నతుడా అధికుడా అన్న విషయం అప్రస్తుతం. వర్తకుడి వృత్తి జీవితంలో లావాదేవీ అనేది కేంద్రాంశం అవుతుంది. నేను నీకు ఫలానా వస్తువిస్తాను లేదా సేవ అందిస్తాను, అందుకు ప్రతిఫలంగా నాకు నీవు మరేదో వస్తువు లేదా సేవ అందిస్తావు లేదా నేను ఇచ్చిన దానికి మూల్యం చెల్లిస్తావు. ఏది ఇవ్వబడింది ఏది పుచ్చుకోబడింది అన్న దానిమీదనే ధ్యాస తప్ప ఇచ్చేదెవరు పుచ్చుకునేదెవరు అన్నది అప్రస్తుతం. కాని వెనుకటి రాజుల పాలనలో సమాజం అంతా నిశితంగా పలు వర్గాలుగా విభజించబడి ఉండేది. ముఖ్యంగా ప్రాచీన రోమన్ సామ్రాజ్యంలో 2000 ఏళ్లుగా చలామణిలో ఉన్న సామాజిక విభజన వ్యవస్థనే తీసుకుంటే ఆ వ్యవస్థకి శిఖరాగ్రంలో సామ్రాట్టు ఉంటాడు. అతడి కిందన ధనిక కుటుంబాలు, వారి కిందన మధ్యతరగతి కుటుంబాలు, కట్టకడపటి వర్గంలో బానిసలు ఉంటారు. వ్యక్తులకి ఆ రేఖలు దాటి ఒక వర్గం నుండి మరో వర్గంలోకి ఇష్టానుసారం ప్రవేశించే స్వాతంత్రం ఉండదు. కాని రాచరికం పోయి వర్తక వృత్తి ప్రాముఖ్యత పెరిగిన ఇటాలియన్ సమాజంలో ఈ కొత్త నగర రాజ్యాలలో వెనకటి సామాజిక విభజన రేఖలన్నీ వేగంగా తుడిచిపెట్టుకోవడం మొదలెట్టాయి. అంతేకాక నగర రాజ్యాల మధ్య జీవిక కోసం నిరంతరం సాగే పోటీ వల్ల మరొక ముఖ్యమైన సామాజిక ఒరవడి కూడా బయల్దేరింది. పోటీలో గెలవాలంటే ప్రతిభ ఉండాలి, ఏదో ఒక రంగంలో పరిజ్ఞానం ఉండాలి. ప్రత్యర్థి వద్ద నుండే ఫిరంగుల కన్నా పెద్ద ఫిరంగులు చేసే ప్రతిభ, ప్రత్యర్థి వద్ద ఉండే ఓడల కన్నా దృఢమైన మన్నికైన ఓడలు తయారు చేసే ప్రతిభ, ప్రత్యర్థి ఊళ్లలో ఉండే భవనాల కన్నా మరింత అందమైన ఎత్తైన సౌధాలు నిర్మించగలిగే ప్రతిభ, ప్రత్యర్థి కట్టే బట్టలకన్నా మరింత నిగారింపు గల పట్టుబట్టులు తయారు చేసే ప్రతిభ. పోటీ ఉన్నచోట ప్రతిభ విలువ విపరీతంగా పెరుగుతుంది. పోటీ ఉన్న చోట ప్రతిభ ఉన్నవాడు రాణిస్తాడు. ఆ విధంగా ఇటలీ ద్వీపకల్పంలోని నగర రాజ్యాలలో వర్తకులు, ప్రతిభావంతులు ఒకరికొకరు బాసటగా నిలుస్తూ ఇరు వర్గాలు ఎదిగే అవకాశం ఏర్పడింది. వర్తకులు ప్రతిభావంతులని పోషిస్తుంటే ప్రతిభావంతులు తమ ప్రతిభతో వారి లాభాలు పెరిగే విధంగా తమ సేవలు అందించారు. ప్రతిభ అంటే ఇక్కడ వాణిజ్య సాంకేతిక రంగాలలో మాత్రమే కాదు. ఇటాలియన్ వర్తకులు కళాకారులని కూడా ఉదారంగా పోషించారు. కొన్ని వర్తక వంశాలు తరతరాలుగా కళాకారులని పోషించి ఇటలీలో సంభవించిన సాంస్కృతిక పునరుద్దీపనలో పెద్ద పాత్ర పోషించాయి. ఇటలీలో కళ రాజిల్లడానికి రాజకీయ కారణాలు మాత్రమే కాదు, కొన్ని భౌగోళిక కారణాలు కూడా ఉన్నాయి. ఇటలీ ద్వీపకల్పపు అందాలు అనాదిగా ప్రపంచం దిశదిశల నుండి సందర్శకులని, సౌందర్య ఆరాధకులని ఆకర్షించాయి. భౌగోళికంగా పరిగణిస్తే ఇటలీని కూడా భారతావని లాగానే ఒక ఉపఖండంగా సబ్కాంటినెంట్ వర్ణిస్తారు. దాని విస్తీర్ణత మన దేశ విస్తీర్ణతలో 10వ వంతు.
మహారాష్ట్ర కన్నా మరి కాస్త చిన్నది. కాని అంత చిన్న భూభాగంలో కూడా చెప్పరాని వైవిధ్యం గల శీతోష్ణస్థితులు తారసపడతాయి. ఉత్తరాన ఎత్తైన ఆల్ప్స్ పర్వతాలు తెల్లని మంచు శిఖలతో బడాయిపోతుంటాయి. లోయల మధ్య వైడూర్యాలు రాసులు పోసినట్టు నీలికాసారాలు మెరిసిపోతుంటాయి. ఇంకా చేవ చావని అగ్నిపర్వతాలు ఎప్పుడెప్పుడు నిప్పులు కక్కి ప్రపంచాన్ని ముప్పతిప్పలు పెడదామాని ఉబలాటపడుతుంటాయి. వంపులు తిరిగిన తీర రేఖల వడిలో పరవశించే ఖాతాలు, హరిత తరంగాలలా సున్నితంగా పడిలేచే పర్వతాలు. ఇక విశాలమైన లోంబార్డీ తలాలలో పచ్చగా పెరిగిన అడవులలో చెట్లు కూడా సుశిక్షితులైన రోమన్ యోధుల్లా తీరుగా నించుంటాయి. టస్కనీ వేసవిలో నిగనిగలాడే పసిడి కొండల మీద మెలికలు తిరుగుతూ గోధుమ వన్నెత్రాచుల్లా ఎగబ్రాకే మట్టి బాటల పొడవున సైప్రస్ చెట్లు కిక్కురు మనకుండా నిటారుగా నించుంటాయి. ఇటలీలో బయళ్లు కూడా హొయళ్లు పోతాయి. ఆ విధంగా రాజకీయంగా సబబైన కాలంలో, సాంస్కృతికంగా ప్రగతిశీలమైన దశలో, భౌగోళికంగా అందమైన ప్రదేశంలో ఒక విప్లవం మొదలయ్యింది. ఆ విప్లవాన్ని లేవదీసిన విప్లవకారుల కథలే ఈ పుస్తకంలోని అంశాలు. ఆ విప్లవాన్ని సూచించే ఇంగ్లీష్ పదం రినెసాన్స్. ఇది పునర్జన్మ అనే అర్థం గల ఫ్రెంచ్ పదం మళ్ళీ. నెసాన్స్ పుట్టుక నుండి వచ్చింది. మధ్య యుగపు చీకట్లో చావుబతుకుల్లో ఉన్న యూరప్ సంస్కృతి ఈ సాంస్కృతిక విప్లవం వల్ల మరో జన్మ నెత్తిందని భావించడం వల్ల దానికలా పేరు పెట్టారు. రినెసాన్స్ అన్న పదాన్ని ఈ పుస్తకంలో తెలుగులో పునరుద్దీపన అన్న పదంతో సూచించడం జరిగింది. 14, 15, 16 శతాబ్దాలలో అంటే నెమ్మదిగా 3 శతాబ్దాలు మీదుగా జరిగిన సున్నితమైన సాంస్కృతిక పరివర్తన ఇది. దీన్ని 2 దశలుగా విభజిస్తారు. తొలి పునరుద్దీపన దశ అర్లీ రినెసాన్స్ పీరియడ్, ప్రధాన పునరుద్దీపన దశ హాయి రినెసాన్స్ పీరియడ్. ఇవి రెండు కాక మధ్య యుగానికి పునరుద్దీపన కాలానికి సంధికాలంగా తొలి పునరుద్దీపన కాలం ప్రోటో రినెసాన్స్ పీరియడ్ అని కూడా ఒక దశని నిర్వచిస్తారు. రానున్న అధ్యాయాలలో ఈ 3 కాలాలలోనూ చిత్రకళ, శిల్పకళ, సాహిత్యం, మేధో రంగం, స్థాపత్య కళ, ఉద్యానవనాల రంగం ఈ మొదలైన రంగాల పునరుద్దీపన చరిత్ర గురించి చెప్పుకుంటాము. 2. చిత్రకళ, శిల్పకళ. పూర్వ పునరుద్దీపన యుగం ఒక ప్రాంతానికి, ఒక కాలానికి చెందిన చిత్రకళ చరిత్ర గురించి చెప్పే పుస్తకాలు ఏ సంస్కృతిలోనైనా కాస్త అరుదే. 16వ శతాబ్దంలో ఇటలీకి చెందిన జార్జో వసారి, జోర్జియో వస్రి అనే చరిత్రకారుడు మొత్తం ఇటాలియన్ చిత్రకళా చరిత్రని వర్ణిస్తూ ఓ అద్భుతమైన పుస్తకం రాశాడు. మహామహులైన చిత్రకారుల, శిల్పుల, స్థపతుల జీవితాలు అంటూ కాస్త బారైన పేరు గల ఆ పుస్తకంలో కొన్ని శతాబ్దాల ఇటాలియన్ కళాకారుల జీవితకథలు పొందుపరచబడ్డాయి. ఇటలీలో దృశ్యకళ రంగంలో పునరుద్దీపన ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది మొదలైన సమాచారం అంతా ప్రస్తుతం మనకి ప్రధానంగా ఆ పుస్తకం ఆధారంగా తెలుస్తోంది. పునరుద్దీపనకి ముందు ఇటలీలో దృశ్యకళా సాంప్రదాయాలు ఎలా ఉండేవి, పునరుద్దీపన యుగంలో అవి దాల్చిన కొత్త సొబగులు ఎలాంటివి మొదలైన ప్రశ్నలకి ఎన్నో సమాధానాలు ఆ పుస్తకం నుండే మనకి తెలుస్తున్నాయి. వసారి పుస్తకం చిమబువే అనే కళాకారుడి కథతో మొదలవుతుంది. చిమబువే చిమబ్యూ. చిమబువే క్రీస 1240లో ఫ్లోరెన్స్ నగరంలో జన్మించాడు. ఇతగాడు పునరుద్దీపన యుగానికి చెందినవాడు కాడు. అప్పటికీ ఇంకా పునరుద్దీపన అంకురించలేదు. పాత చిత్రకళ సాంప్రదాయాలకి, కొత్త పునరుద్దీపనకి మధ్య వచ్చిన సంధికాలానికి చెందినవాడు ఇతడు. కాబట్టి ఇతన్ని పూర్వ పునరుద్దీపన యుగానికి చెందినవాడిగా చెప్పుకుంటారు. ఆ కాలంలో బైజాంటైన్ సామ్రాజ్యంలో ఉండే కళా సాంప్రదాయమే ఇటలీలో కూడా చలామణిలో ఉండేది. చిమబువే ఆ సాంప్రదాయానికి చెందినవాడే. చిమబువే ఆ సాంప్రదాయానికి చెందిన మహామహులలో ఆఖరివాడు అంటాడు చరిత్రకారుడు వసారి. 13వ శతాబ్దం ఇంకా మధ్యయుగానికి చెందిన కాలం అని గుర్తుంచుకోవాలి. అన్ని జీవన వ్యవహారాలలో మతం యొక్క ప్రభావం లోతుగా ఉండేది. కళా విషయాలలో కూడా క్రైస్తవ మత చిహ్నాల, చిత్రాల ప్రదర్శన, చిత్రీకరణ పదే పదే కనిపిస్తుంది.
క్రీస్తు క్రీస్తు జనని మేరీ క్రైస్తవ సాంప్రదాయంలో ముఖ్యులైన సెయింట్ల చిత్రీకరణ అప్పటి చిత్రకళలో ముఖ్య స్థానాన్ని ఆక్రమించింది. ఒక విధంగా కళాత్మక సృజన అంతా దైవిక, మత సంబంధిత విషయాల చుట్టూ పరిభ్రమించడం మధ్యయుగపు కళ యొక్క ముఖ్య లక్షణంగా చెప్పుకోవచ్చు. మధ్యయుగపు కళా సాంప్రదాయాలని వ్యతిరేకిస్తూ తదనంతరం వచ్చిన పునరుద్దీపనలో అందుకే మత సంబంధమైన అంశాల ప్రస్తావన కాస్త సన్నగిల్లడం కనిపిస్తుంది. కళాకారుల దృష్టి దైవిక విషయాల నుండి మరలి మానవ వ్యవహారాల మీద నిలిచింది. పునరుద్దీపన యుగంలో దేవుడి స్థానాన్ని మానవుడు నెమ్మదిగా ఆక్రమించాడు. ఆముష్మిక లోకం అంతర్ధానమై దాని స్థానంలో కళా సృష్టిలో కళ్ళకి కనిపించే ఇహలోకం, ఈ లోకం వేయి రీతుల్లో నిత్యనూతనంగా వెల్లివిరిసింది. కాబట్టి చిమబువె సృజనలో కూడా చాలా వరకు క్రైస్తవ మత సంబంధిత విషయాలు చిత్రీకరించబడ్డాయి. ఆ రోజుల్లో కళాకారులు తరచుగా ఆల్టర్ పీస్, ఆరాధనా చిత్రాలు అనే ఒక రకమైన కళావస్తువులని రూపొందిస్తూ ఉండేవారు. ఈ చిత్రాలని కేవలం కళాఖండాలుగా కాక పూజ కోసం ఆలయాలలో గాని ఇళ్లలో పూజగదిలో గాని ఉంచుకోవడం కోసం చిత్రించేవారు. ఈ ఆరాధనా చిత్రాలకి మంచి గిరాకీ ఉండేది కనుక చిత్రకారులు వాటిని గొప్ప వైవిధ్యంతో రూపొందిస్తూ ఉండేవారు. ఆ కాలంలో చిత్రకారులు వాడే పదార్థాల గురించి, రంగుల గురించి, పనిముట్ల గురించి ఎన్నో వివరాలు మనకి చెన్నిని సేనిని రాసిన ఈ లిబ్రా డేలార్టీ చిత్రకళా గ్రంథం అనే పుస్తకం ద్వారా లభ్యమవుతున్నాయి. చిత్రాలకి వాడే ఫలకాల కోసం పోప్లర్ లేదా లిండెన్ చెట్టు యొక్క కలపని వాడేవారు. ఆలయాలలో వాడే ఆరాధనా చిత్రాలు చాలా పెద్దగా ఉంటాయి. అంత పెద్ద ఫలకాలు అవసరమైనప్పుడు పలు చిన్న ఫలకాలని ఒక రకమైన గడికట్టు అమరికతో ఒకదాని ఖాళీలలో దాని పక్కన నుండి ఫలకం యొక్క భాగాలు కుదురుగా కూర్చునేలా కూర్చేవారు. అలాంటి అమరికని మొట్టిస్ అంటారు. ఫలకం మీద రంగు పులిమే ముందు ఆ రంగు పలకకి బాగా పట్టేలా ఒక పూత వేస్తారు. ఆ పూత కోసం సామాన్యంగా జెస్సో అనబడే ఒక విధమైన జిగురు వంటి పదార్థాన్ని వాడేవారు. కొన్ని ఫలకం మీద రంగు పులిమే ముందు ఆ రంగు పలకకి బాగా పట్టేలా ఒక పూత వేస్తారు. ఆ పూత కోసం సామాన్యంగా జెస్సో అనబడే ఒక విధమైన జిగురు వంటి పదార్థాన్ని వాడేవారు. కొన్నిసార్లు జెస్సోతో మొదట ఒక పూత వేసి తరువాత దానిమీద జెస్సో బాగా పట్టించిన ఒక బట్ట గట్టిగా కప్పి ఆ బట్ట మీద జెస్సోతో మరో పూత వేసేవారు. జెస్సో పూత వల్ల పలక యొక్క ఉపరితలం బాగా సాఫీగా, నునుపుగా తయారవుతుంది. చెక్క పలక మీద సహజంగా ఉండే కరుకైన లక్షణాలు ఇప్పుడు కనుమరుగవుతాయి. ఆ విధంగా పలక మీద నునుపైన ఉపరితలం సిద్ధం అయ్యాక చిత్రకారుడు తాను గీయదలుచుకున్న వర్ణచిత్రం యొక్క రేఖాచిత్రాన్ని గీయడం మొదలెడతాడు. దానికోసం బొగ్గు ముక్కని వాడుతాడు. కొన్నిసార్లు కూసుగా చెక్కిన బొగ్గు ముక్కని కూడా వాడడం జరుగుతుంది. అదే మన ఆధునిక పెన్సిల్కి పూర్వరూపం. 13-14వ శతాబ్దాలలో మతగురువుల సెంట్స్ చిత్రాలని చిత్రించినప్పుడు వారి శిరస్సుల చుట్టూ తరచూ తేజస్సు ఉన్నట్టు కనిపించేలా బంగారు పూత వేస్తారు. ఉత్కృష్టులైన దేవతామూర్తుల చిత్రాలలో బంగారం వంటి ఉత్కృష్టమైన పదార్థాలని వాడాలన్నది వారి సిద్ధాంతం. బంగారు కాంతి స్వర్గలోకపు కాంతిని తలపిస్తుందని వారి ఆలోచన. కనుక నిజంగానే కరిగించిన బంగారాన్ని మతగురువుల తల చుట్టూ పలచని పూతగా వేస్తారు. ముందు ఎరుపు రంగు వేసి దానిమీద ఈ బంగారు పూత వేస్తారు. నేరుగా జెస్సో పూసిన ఉపరితలం మీద బంగారు పూత వేస్తే అది స్థిరంగా నిలవదు. అలా వేసిన చిత్రాలని భక్తులు పదే మొక్కడం వల్లనో సహజంగా కాలానుగతంగా జరిగే సంక్షయం వల్లనో ఆ బంగారు ఎన్నో చోట్ల అరిగిపోయి మాయమైపోతుంది. అలాంటి చోట్ల అడుగున ఉన్న ఎర్ర రంగు పూత పైకి తేలుతుంది. సుమారు 6 శతాబ్దాల తరువాత కూడా ఇప్పటికీ ఇటలీకి చెందిన పురావస్తుశాలలలో మ్యూజియంస్ ప్రదర్శించబడ్డ ఈ చిత్రాలలో అలనాటి బంగారు పూత చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. ఆ విధంగా ఫలకం లేదా ఫలకాల సముదాయం సిద్ధం అయ్యాక ముందు ప్రథమ లేపనం వేస్తారు. దీన్ని అండర్పెయింటింగ్ అంటారు. ఒకే రంగుతో వేసే ఈ పూత తక్కిన చిత్రానికి పునాది అవుతుంది.
ఈ ప్రథమ లేపనం కోసం సామాన్యంగా తేరవడ్డే పచ్చని భూమి అనబడే ఒక విధమైన ఆకుపచ్చ రంగుని వాడుతారు. ఆ రంగుకి ఓ ప్రత్యేక ప్రయోజనం ఉంది. చిత్రంలో మనుషుల చిత్రాలు వేసేటప్పుడు వారి చర్మం రంగు గులాబీ రంగులో కనిపించాలి. కాని ఆ రోజుల్లో ఎరుపు, గులాబీ రంగులని నేరుగా అడుగున ఉండే జెస్సో మీద పూస్తే అవి సులభంగా వెలిసిపోయేవి. కాబట్టి ఈ పచ్చని భూమి రంగుని ముందు పూతగా వేస్తే ఆ పైన వేసే ఎరుగు, గులాబీ వర్ణాలు నిలిచేవి. ప్రథమ లేపనం పూర్తయ్యాక వరుసగా టెంపెరా అనే రకం రంగులని వరుసగా పూతలు వేసుకుంటూ వనచిత్రాన్ని రూపొందిస్తారు. టెంపెరా రంగుల తయారీ ప్రత్యేకంగా ఉంటుంది. అందులో గుడ్డులోని సొనలో రంగు పొడులని కలుపుతారు. గుడ్డు సొన త్వరగా ఎండిపోతుంది. కాబట్టి ఒకసారి ఒక రంగు పూత వేస్తే దాన్ని సులభంగా సవరించడానికి సాధ్యపడదు. అందుచేత చిత్రకారుడు గొప్ప ఒడుపు కలవాడే ఉండాలి. పూర్తి చిత్రాన్ని తన మనోఫలకం మీద స్పష్టంగా ఊహించుకుని ప్రతి కుంచె విసురుని ఖచ్చితంగా, నిర్దిష్టంగా వేసే నేర్పరి అయ్యుండాలి. కుంచెలు కూడా ఒక రకమైన ఉడత బొచ్చుతో చెయ్యబడి సన్నగా కూసుగా ఉంటాయి. కాబట్టి వాటితో చిత్రకారుడికి సూక్ష్మమైన వర్ణ విన్యాసాన్ని ప్రదర్శించడానికి వీలవుతుంది. ఇన్ని అవస్థలు పడుతూ ఆ రోజుల్లో చిత్రకారులు ఎలా పనిచేసేవారో తన కింది తరాలకి తెలియజేయడం కోసం ఆండ్రియా పిసానో అనే చిత్రకారుడు వేసిన చిత్రం కింద చూడొచ్చు. అలనాటి చిత్రకళా పద్ధతులన్నటినీ క్షుణ్ణంగా అవపోసన పట్టినవాడు చిమబువే. చిమబువే రూపొందించిన కళాఖండాలలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి చెప్పుకుందాము. అతడు వేసిన సిలువ, క్రూసిఫిక్స్ అనే చిత్రం ప్రస్తుతం టస్కనీ ప్రాంతంలో అరెజ్జో అనే ఊళ్ళో సాన్ డొమెనికో బెసిలికాలో ఉంది. క్రీస్తుని సిలువ వేసిన సన్నివేశాన్ని ఆ చిత్రం ప్రదర్శిస్తోంది. ఆ సన్నివేశాన్ని అంతకు పూర్వపు చిత్రకారులు కొన్ని వందల సార్లు చిత్రీకరించినా ఇందులో ఒక ప్రత్యేకత ఉంది అంటారు చిత్రకళా విమర్శకులు. వెనకటి చిత్రాలలో కన్నా ఈ చిత్రంలో క్రీస్తు శరీరం మరింతగా వంగి ఉండడం కనిపిస్తుంది. బాధతో మెలికలు తిరగడం సామాన్య మానవ శరీరం ధర్మం. సామాన్య మానవుల శరీరాలకి మల్లె క్రీస్తు శరీరం కూడా బాధలకి, ఆవేదనలకి అతీతం కాదనే భావన చిమబువే వేసిన చిత్రం వ్యక్తం చేస్తోంది. మనుషులకి అందనంత ఎత్తులో ఉండే దివ్యలక్షణాలని కాకుండా మనుషులకి మరింత సన్నిహితమైన మానవతత్వాన్ని ఈ చిత్రం ప్రస్ఫుటం చేస్తోంది. మానవత్వానికి ప్రాధాన్యత ఇచ్చిన చిమబువే అప్పటికే మధ్యయుగాల చిత్రకళా చింతన నుండి దూరంగా తొలగుతూ పునరుద్దీపన యుగపు చింతన దిశగా మొగ్గు చూపుతున్నట్టు విమర్శకులు వర్ణిస్తారు. చిమబువే వేసిన మరొక ప్రముఖ చిత్రం పేరు మాయిస్టా. ఈ ఇటాలియన్ పదానికి వైభవం అనే అర్థం ఉంది. ఇందులో వర్జిన్ మేరీ ఒడిలో కూర్చున్న బాల శిశువుని చిత్రీకరించాడు. హైందవ సాంప్రదాయంలో పార్వతీదేవి ఒడిలో బాల గణపతిని చిత్రీకరించినట్టే క్రైస్తవ సాంప్రదాయంలో మేరీ మాత ఒడిలో బాలక్రీస్తుని చిత్రీకరించడం అనాదిగా వస్తోన్న ఒక కళావిశేషం. చిమబువే వేసిన ఈ చిత్రాన్ని పోలిన మరో చిత్రాన్ని తదనంతరం అతడి శిష్యుడు జియోటో డి బోండన్ వేశాడు. గురువు తీసుకున్న అంశాన్నే తీసుకుని దాని చిత్రీకరణలో మరింత ఆధునికతని సాధించిన ఘనుడు జియోటో. అసలు చిత్రకారుడిగా చిమబువే గొప్పదనం అంతా పునరుద్దీపన దిశగా తొలి అడుగులు వేసిన ఓ మహా చిత్రకారుడికి గురువు కావడమేనంటారు చరిత్రకారులు. సుమారు 37 ఏళ్ల వయసులో ఒకరోజు చిమబువే ఫ్లోరెన్స్ నగరం నుండి వెస్పిన్యానో అనే ఊరికి ప్రయాణిస్తున్నాడు. దారిలో అతన్ని ఓ దృశ్యం ఆకట్టుకుంది. గొర్రెలు కాసుకునే ఓ పిల్లవాడు ఒక చదునైన బండమీద కూసైన రాయితో ఏదో చెక్కుతూ కనిపించాడు. కళాకారుడు కనుక ఉత్సుకతతో చిమబువే ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్లి చూశాడు. ఎదురుగా మేస్తున్న గొర్రె బొమ్మ చెక్కుతున్నాడు ఆ పిల్లవాడు. అందులో జీవకళ ఉట్టిపడుతోంది. దాని అందం చూసి చిమబువే మురిసిపోయాడు. చిమబువే, నీ పేరేంటి బాబూ? పిల్లవాడు, జియోటో. చిమబువే, బొమ్మలు వేయడం ఎక్కడ నేర్చుకున్నావు బాబూ? పిల్లవాడు, నాకెవరు నేర్పుతారు పెద్దయ్యా? చుట్టూ ఉండేవి చూసి ఏదో గీతలు గీస్తుంటా. చిమబువే, నాతో వస్తే ఇంకా మంచి మంచి బొమ్మలు ఎలా వెయ్యాలో నేర్పిస్తా. వస్తావా?
పిల్లవాడు మా అయ్య ఒప్పుకుంటే తప్పకుండా వస్తానండయ్యా. ఆ పిల్లవాడికి గొప్ప చిత్రకారుడు అయ్యే యోగం ఉందని చిమబువె మొదటి చూపులోనే గుర్తించాడు. వెంటనే వెళ్లి ఆ పిల్లవాడి తండ్రిని కలుసుకున్నాడు. అతడి పేరు బొండోనే. పిల్లవాణ్ణి తనకి అప్పజెప్పితే వాడి ఆలనపాలన అంతా తానే చూసుకుంటానన్నాడు. వాడికి చిత్రకళ నేర్పించి గొప్ప చిత్రకారుడిగా తీర్చిదిద్దుతానన్నాడు. తండ్రి ఒప్పుకున్నాడు. నిజంగానే చిమబువె జియోటో తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. జియోటో కూడా తనకి దక్కిన అమూల్యమైన అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా తన వంతుగా ఎనలేని కృషి చేసి గురువుని మించిన శిష్యుడు అనిపించుకున్నాడు. జియోటో ది బొండోనే వసారి తను రాసిన మేటి చిత్రకారుల జీవిత కథల పుస్తకంలో జియోటో గురించి చెప్తూ సాంప్రదాయక బైజాంటైన్ చిత్రకళా సాంప్రదాయం నుండి ఖచ్చితంగా వైదొలగి కొత్త పుంతలు తొక్కిన ఘనుడు అని అంటాడు. ఇంకా ఇలా అంటాడు, ప్రస్తుతం మనకి తెలిసిన మహత్తర చిత్రకళా శాస్త్రానికి పునాదులు వేసినవాడు. ప్రకృతి నుండి స్ఫూర్తిగొని నిర్దిష్టంగా బొమ్మలు వేసే విధానానికి శ్రీకారం చుట్టినవాడు. ఆ విధానాన్ని మనం చిత్రకళలో 200 ఏళ్లుగా అశ్రద్ధ చేస్తూ వచ్చాము అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. గురువు చిమబువె నేర్పిన పాఠాలన్నీ జియోటో శ్రద్ధగా నేర్చుకున్నాడు. చెక్క ఫలకాల మీద జెస్సో పూత ఎలా వెయ్యాలి, ముఖ్యమైన చోట్ల బంగారు పూత ఎలా వెయ్యాలి, పచ్చని భూమి రంగు పూత ఎలా వెయ్యాలి, గుడ్డు సొనతో తయారు చేసిన టెంపెరా రంగులని సన్నని కుంచెలతో ఒడుపుగా ఎలా ప్రయోగించాలి మొదలైన మెళకువలన్నీ క్షుణ్ణంగా నేర్చాడు. కాని గురువు నేర్పని ఎన్నో పాఠాలని, పద్ధతులని తన కళలో ప్రదర్శించి చిత్రకళలో పునరుద్దీపన యుగానికి నాంది పలికాడు. చిమబువె తీసుకున్న ఒక అంశం మీదనే జియోటో కూడా ఒక చిత్రం వేశాడు. స్థూలంగా చూస్తే చిమబువె వేసిన చిత్రంలోనూ జియోటో వేసిన చిత్రంలోనూ ఎన్నో పోలికలు కనిపించవచ్చు. కాని సాంప్రదాయంలో రెండు చిత్రాలకి మధ్య ఎన్నో మౌలికమైన భేదాలు ఉన్నాయని విమర్శకులు అంటారు. ఆ తేడాలలో ముఖ్యమైన తేడా ఏమిటో చర్చించాలంటే అసలు వాస్తవ ప్రపంచాన్ని చిత్రీకరించదలుచుకున్న ప్రతి చిత్రకారుడు ఎదుర్కొనే ఒక ముఖ్యమైన సమస్యని అర్థం చేసుకోవాలి. వాస్తవ ప్రపంచ వస్తువులకి పొడవు, వెడల్పు, లోతు లేదా మందం అని 3 మితులు ఉంటాయి. అవి పొడవు, వెడల్పు, లోతు అనే త్రిమితీయ స్థలం 3-డైమెన్షనల్ స్పేస్ లో ఇమిడి ఉంటాయి. ఎందుకంటే అది వాస్తవ ప్రపంచం యొక్క లక్షణం. కాని చిత్రాలకి స్వాభావికంగా పొడవు, వెడల్పు అనే 2 మితులు మాత్రమే ఉంటాయి. చిత్రం అనేది పొడవు, వెడల్పు అనే 2 మితులు గల ద్విమితీయ తలం 2-డైమెన్షనల్ స్పేస్ లో ఇమిడి ఉంటుంది. కాబట్టి త్రిమితీయమైన వాస్తవ ప్రపంచ వస్తువులని ద్విమితీయమైన చిత్రాలలో ఇమిడేలా ప్రదర్శించడం అంత సులభం కాదు. చిత్రం ఇమిడి ఉండే తలంలో లోతు అనే లక్షణం లేకపోయినా నిజంగా లోతు ఉన్నట్టుగా చిత్రించడం చాలా ముఖ్యం. అందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. చిత్రంలో లోతు కనిపించేలా చెయ్యాలంటే అందుకు ఎన్నో అధునాతనమైన పద్ధతులని వాడవలసి ఉంటుంది. ఆ పద్ధతులన్నీ ప్రాచీన చిత్రకారులకి తెలిసేవి కావు. పునరుద్దీపన యుగంలోనే చిత్రకారులు క్రమంగా చిత్రకళలో ఎన్నో పరిశోధనలు చేస్తూ ఆ పద్ధతులన్నీ కనుక్కున్నారు. లోతు తెలిసేలా, వాస్తవికత ఉట్టిపడేలా బొమ్మలు వేయడం అంటే అందుకు ఆధునికులు వాడే 2 కిటుకులు పరిశీలిద్దాం. మీరు ఒక గోళాన్ని చిత్రీకరించదలుచుకున్నారు. గోళం 3 మితులు గల వస్తువు. కాని దాన్ని ఏ కోణం నుండి చూసిన దాని పరిచ్ఛేదం, క్రాస్ సెక్షన్ వృత్తాకారంలో ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే వృత్తాకారంలో ఉన్న దాని ముఖాన్ని మనకి ప్రదర్శిస్తుంది. కాని ఈ కింది చిత్రంలో లాగా ఒక వృత్తాన్ని గీసి అదే గోళంగా ఊహించుకోమంటే దాన్ని ప్రేక్షకులు ఆమోదించరు. అందుకు భిన్నంగా వాస్తవ ప్రపంచ వస్తువుల లోతు కనిపించడం కోసం ఛాయాచిత్రణం, సెడింగ్ అనే పద్ధతిని వాడుతారు. ఇది కూడా కిందటి చిత్రం లాగా 2 మితులు గల చిత్రమే. దీనికి కూడా వృత్తమే పరిధిగా ఉంది. కాని ఆ వృత్తంలో వేబడ్డ ఛాయాచిత్రణం వల్ల లోతు ప్రస్ఫుటమవుతూ గోళాకృతి కనిపిస్తోంది. ఆ గోళానికి కుడి పక్కగా కాస్త ముందు నుండి, కాస్త పైనుండి ఏదో కాంతి మూలం నుండి కాంతి ప్రసరిస్తున్న భావన కలుగుతోంది.
నునుపైన గోళపు ఉపరితలం మీద కాంతి పడడం వల్ల గోళం చిత్రంలో కుడిపక్కన కాస్త పైన తెల్లని ఖాళీ కనిపిస్తోంది. ఆ ప్రదేశానికి అవతలి పక్క ఉన్న ప్రాంతంలో మరి సహజంగా కాంతి పడదు కనుక అక్కడ నీడ ఏర్పడి ఆ ప్రాంతం నల్లగా కనిపిస్తుంది. కాంతి బలంగా ప్రతిబింబిస్తున్న చోట తెల్లదనానికి, అవతలి పక్క ఉండే నల్లదనానికి మధ్య క్రమబద్ధమైన మార్పు కనిపిస్తోంది. చిత్రంలో ఈ రూపురేఖలన్నీ చొప్పించడం చేత చిత్రం కేవలం గోడకి అంటించిన చక్రంలా కాక నిండైన గోళంలా కనిపిస్తోంది. అయితే ఛాయాచిత్రణాన్ని అర్థం చేసుకోవడం, ఆవిష్కరించడం నిజానికి అంత కష్టం కాదు. కాస్త లోదృష్టి ఉన్న ఏ కళాకారుడైనా దాన్ని సులభంగా గ్రహించగలడు. అంతకన్నా కఠినమైన, ప్రగాఢమైన చిత్రకళా రహస్యం ఒకటి ఉంది. అది ప్రాచీనులకి బొత్తిగా తెలియని రహస్యం, పునరుద్దీపన యుగంలో నెమ్మదిగా, మెల్లమెల్లగా అవగతమైన రహస్యం. ఆ రహస్యం ఏమిటో తెలుసుకోడానికి కొన్ని చిన్న ఉదాహరణలు చూద్దాం. కింది చిత్రంలో ఒక ఇల్లు బొమ్మ కనిపిస్తోంది. ఇంటిని ముందు నుండి చూస్తున్న దృశ్యం కనిపిస్తోంది. ఎడమ పక్క ఒక కిటికీ, కుడి పక్కన ముందు తలుపు కనిపిస్తున్నాయి. ఇంటి బొమ్మ నీటుగా, సౌష్ఠవంగా ఉన్న అందులో వాస్తవికత లోపిస్తోంది. ఇందులో ఎత్తు, వెడల్పు మాత్రమే కనిపిస్తున్నాయి గాని లోతు కనిపించడం లేదు. చిన్న పిల్లలు వేసే ఇల్లు బొమ్మలా ఉంది. అదే ఇంటి బొమ్మకి ఇప్పుడు కాస్త ముందు నుండి, కాస్త పక్క నుండి చూస్తుంటే ఎలా ఉంటుందో ఆ దృశ్యాన్ని ఈ కింది చిత్రంలో చూడొచ్చు. ఇందులో మరింత వాస్తవికత కనిపిస్తోంది. ఎందుకంటే ఇందులో ఇంటి యొక్క పక్క గోడని కూడా చూడొచ్చు. అంతేకాదు, సూక్ష్మంగా చూస్తే ఇందులో మరో ముఖ్యమైన లక్షణాన్ని కూడా చిత్రకారుడు చొప్పించాడు. గోడల పరిధిని చిత్రీకరించే విధానంలో ఒక విచిత్రమైన తీరు కనిపిస్తోంది. అదేమిటో వ్యక్తం చేయడానికి పైన కనిపించే ఇంటి బొమ్మలో కుడి పక్కన గోడ యొక్క పరిధి తేటతెల్లం అయ్యేలా దట్టమైన గీతలు గీయడం జరిగింది. సామాన్యంగా ఒక గోడకి నిలువుగా ఉండే రెండు అంచులు సమాంతరంగా ఉంటాయి. అలాగే నేలకి సమాంతరంగా ఉండే రెండు అంచులు, పై అంచు, కింది అంచు కూడా ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. కాని కింది చిత్రంలో గోడ యొక్క నిలువు అంచులు సమాంతరంగానే ఉన్నా, నేలకి సమాంతరంగా ఉండే అంచులు రెండు చిత్రంలో సమాంతరంగా లేవు. అలా లేకపోవడం వల్ల చిత్రం యొక్క త్రిమితీయతా ప్రభావం, 3 డైమెన్షనల్ ఎఫెక్ట్ మరింత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కుడి పక్క గోడకి పైన కింద ఉండే అంచులు సమాంతరంగా ఉండకపోవడమే కాదు, పై చిత్రంలో చిత్రకారుడు సూక్ష్మంగా మరెన్నో సూత్రాలని అనుసరిస్తున్నట్టు గమనించవచ్చు. పై చిత్రంలో ఇంటికి కుడి ముఖంగా ఉన్న గోడలో నేలకి సమాంతరంగా ఉండాల్సిన రేఖలన్నీ కుడి పక్కన ఎక్కడో దూరంలో ఒకే బిందువు వద్ద కలవడం కనిపిస్తుంది. ఆ రేఖలన్నీ కలుస్తున్న బిందువుని అంతర్ధాన బిందువు, వానిసింగ్ పాయింట్ అంటారు. సమాంతర రేఖలు నిజానికి కలియని రేఖలు. మరో విధంగా చెప్పాలంటే అవి అనంతం వద్ద కలుస్తాయి. ఆ అనంతాన్నే పై చిత్రంలో ఒక ప్రత్యేక బిందువుగా ఊహించి చిత్రీకరించడం జరిగింది. అలా గీయడం వల్ల చూస్తున్న ప్రేక్షకులకి ఇంటి బొమ్మలో చెప్పరాని వాస్తవికత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ రకమైన చిత్రలేఖనాన్ని పర్స్పెక్టివ్ డ్రాయింగ్, దృక్పథ చిత్రలేఖనం అంటారు. చిన్న చిన్న వస్తువులని, అంటే మనుషులని, ఇంట్లో వస్తువులని చిత్రీకరించినప్పుడు ఇది అంత ముఖ్యం కాకపోవచ్చు. చిన్న వస్తువులని కూడా బాగా దగ్గరి నుండి చూస్తున్నప్పుడు మళ్ళీ ఈ పద్ధతి ముఖ్యం అవుతుంది. కాని పెద్ద పెద్ద వస్తువులని, అంటే భవనాలని, పురవీధులని చిత్రీకరించేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ దృక్పథ చిత్రలేఖన పద్ధతులు వాడవలసి వస్తుంది. ఉదాహరణకి ఈ కింది చిత్రంలో పలు వీధులు కలుస్తున్న కూడలి చిత్రాన్ని దృక్పథ చిత్రలేఖన పద్ధతిలో ఎలా చిత్రించారో గమనించవచ్చు. త్రిమితీయమైన వాస్తవ ప్రపంచాన్ని చిత్రీకరించేటప్పుడు ఆధునిక చిత్రకారులు తీసుకునే రెండు మెళకువల గురించి చెప్పుకున్నాం. పూర్వపునరుద్దీపన యుగంలో ఈ కిటుకుల గురించి బొత్తిగా తెలియకుండా చిత్రాలు వేసేవారు. పునరుద్దీపన యుగారంభంలోనే వీటి గురించిన ఎరుక నెమ్మదిగా అంకురించడం మొదలయ్యింది. పై కిటుకుల దృష్ట్యా చిమబువే వేసిన మేస్టా చిత్రాన్ని, అదే అంశం మీద జియోటో వేసిన చిత్రాన్ని ఒకసారి పోల్చి చూద్దాము.
పాఠకుల సౌకర్యం కోసం ముందు ఇచ్చిన చిత్రాలనే మళ్లీ కింద పక్కపక్కగా చూపించడం జరిగింది. చిమబువే చిత్రంలో వ్యక్తుల ముఖాలు గమనిస్తే ముఖం చుట్టూ ఒక రకమైన ఛాయాచిత్రణం సెడిన్ వేసినట్టు గమనించవచ్చు. అయితే ఛాయాచిత్రణం ముఖానికి అన్ని పక్కలా ఒకే విధంగా ఉండడం కనిపిస్తుంది. అది సరైన పద్ధతి కాదు. కాంతి మూలం ఎటు ఉందో నిర్ధారించుకుని ఛాయాచిత్రణం అందుకు వ్యతిరేక పార్శ్వం మీదనే ఎక్కువగా ఉండేలా చిత్రించాలి. ఆ సూత్రం జియోటో వేసిన చిత్రంలో మరింత నియబద్ధంగా అనుసరించినట్టు కనిపిస్తుంది. జియోటో వేసిన చిత్రంలో కింద నేలమీద ఇద్దరు దేవదూతలు మోకాళ్ల మీద కూర్చుని ఉండడం కనిపిస్తుంది. కుడి పక్కన ఉన్న దేవదూత విషయంలో వీపు మీద మనకి కనిపించినంత మేరకు మరింత తెల్లదనం కనిపిస్తుంది. ఎడమ పక్కన ఉండే దేవదూత విషయంలో ఛాతీ మరింత తెల్లగా కనిపిస్తోంది. అంటే కాంతి మూలం చిత్రంలో కుడిపక్కన ఉందని చిత్రకారుడు నిర్ధారించుకున్నాడు అన్నమాట. అలాగే కాస్త వెనుకగా నించుని ఉన్న ఇద్దరు దేవదూతల కనిపిస్తున్నారు. వారిలో కూడా కుడిపక్కన ఉన్నవారి వీపు మరింత తెల్లగా ఉంటే ఎడమ పక్కన ఉన్నవారి వీపు మరింత నల్లగా కనిపిస్తోంది. ఇంకా జాగ్రత్తగా చూస్తే కుడి పక్కన అందరికన్నా వెనక్కు ఉన్న వ్యక్తి బుగ్గ మీద మరింత కాంతి పడుతున్నట్టు కనిపిస్తుంది. కాని ఎడమ పక్కన అందరికన్నా వెనక్కు ఉన్న వ్యక్తి బుగ్గ కాస్త వన్నె తగ్గినట్టు కనిపిస్తుంది. దాని కారణం మధ్యలో మేరీమాత బాలక్రీస్తులు కూర్చున్న మందిరం అడ్డురావడం వల్ల ఎడమ పక్క, అది బాగా వెనక్కు ఉన్న వ్యక్తుల మీద కాంతి తక్కువగా పడడమే. ఆ విధంగా కాంతి మూలం యొక్క స్థానాన్ని స్థిరంగా దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఎంత కాంతి పడాలో ఖచ్చితంగా నిర్ణయిస్తూ జియోటో తన చిత్రాన్ని రూపొందించాడు. చిమబువే జియోటో చిత్రాలలో మరికొన్ని విశేషాలని గమనించవచ్చు. ముఖ్యంగా దేవదూతల అమరిక విషయంలో జియోటో ఎంతో ప్రతిభ ప్రదర్శించాడు అంటాడు కెన్నీ మెర్సర్ అనే చిత్రకారుడు, చిత్రకళా విమర్శకుడు. చిమబువే చిత్రంలో మేరీ మాత, బాలక్రీస్తు చుట్టూ ఉన్న దేవదూతలు అందరూ తలా ఒక దిక్కులో చూస్తున్నారు. అందుకు భిన్నంగా జియోటో చిత్రంలో అందరి దేవదూతల దృష్టి అనన్యంగా మేరీ క్రీస్తుల మీదే ఉండి చిత్రంలోని భక్తి భావాన్ని మరింత ఇనుమడింపజేస్తోంది. చిమబువే చిత్రంలో మేరీమాత, బాలక్రీస్తులకి ఇరు పక్కలా ఉన్న దేవదూతలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఎత్తులో ఉన్నారు. ఈ విషయం మీద వ్యాఖ్యానిస్తూ కెన్నీ మెర్సర్, స్కూలు పిల్లలు గ్రూపు ఫోటోలో వివిధ మెట్ల మీద నించుని తీసుకున్న ఫోటోని తలపిస్తోంది అంటాడు. కాబట్టి అందులో దేవదూతలు అందరూ గోడమీద వివిధ ఎత్తుల వద్ద అంటించిన బొమ్మల్లా ఉన్నారేగాని అందులో లోతు అనే లక్షణం కనిపించడం లేదు. జియోటో చిత్రంలో దేవదూతల అమరిక చాలా భిన్నంగా ఉంది. అందులో ముందుతలం, ఫోర్గ్రౌండ్, నేపథ్యం, బాక్గ్రౌండ్ అనే వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. కింద మోకాళ్ల మీద కూర్చున్న దేవదూతలు కాస్త ముందుకి ఉన్నారు అన్న భావన కలిగేలా వాళ్లని మెట్ల వద్ద కూర్చోబెట్టాడు. మేరీమాత, బాలక్రీస్తులు కూర్చున్న ఆసనానికి ముందు మెట్లు ఉండడం వల్ల పై మెట్టు వెనక్కి, కింది మెట్టు ముందుకి ఉందన్న భావన స్పష్టంగా కలుగుతుంది. కాబట్టి కింది మెట్టు వద్ద కూర్చున్న దేవదూతలు కాస్త ముందుకు ఉన్నట్టు అనిపిస్తారు. అలాగే జియోటో చిత్రంలో పై వేదిక మీద మేరీమాత, బాలక్రీస్తులకి ఇరుపక్కలా కొందరు దేవదూతలు నించుని ఉన్నారు. వీళ్ళు అంతా ఒకే ఎత్తులో ఉన్నారు. ఎందుకంటే ఒకే వేదిక మీద ఉన్నారు. అయితే ముందుగా నించున్నవారి ఆకారాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. వారి వెనుక ఉన్నవారి ఆకారాలు పూర్తిగా కనిపించడం లేదు. అంటే ముందు ఉన్నవారు వెనుక ఉన్నవారిని కప్పుతున్నారు అన్నమాట. దీన్నే చిత్రకళ పరిభాషలో ఆవరణం, ఓక్యూజన్ అంటారు. వాస్తవ ప్రపంచంలో ఒక వస్తువు మరో వస్తువుకి అడ్డు వచ్చిందంటే, మరొక వస్తువుని కప్పుతోంది అంటే అడ్డొచ్చిన వస్తువు కాస్త ముందుకి ఉందన్నమాట. ఆ విధంగా జియోటో చిత్రంలో ఒకే వేదిక మీద ఉన్న దేవదూతలు అందరూ ముందు నుండి వెనక్కి విస్తరించి ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ విధంగా చిత్రంలో లోతు అనే లక్షణం ప్రస్ఫుటమవుతోంది. ఇక చివరిగా దృక్పథ చిత్రలేఖనం విషయానికి వస్తే జియోటోకి కూడా ఆ అంశం మీద ఖచ్చితమైన అవగాహన లేదంటాడు కెన్నీ మెర్సర్.
లోతుని వ్యక్తం చేయడానికి పైన చెప్పుకున్న తతిమా హంగులెన్నో వాడాడు గాని దృక్పథ చిత్రలేఖనం గురించిన అవగాహన జియోటో చిత్రంలో కూడా పెద్దగా కనిపిస్తున్నట్టు లేదు. జియోటో కళా సృష్టిలో గురువు నేర్పినది కొంత అయితే స్వతహాగా సహజంగా నేర్చుకున్నది మరెంతో ఉంది. ఎందుకంటే ప్రకృతిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రకృతి నుండి స్ఫూర్తిని తీసుకుంటూ చిత్రించడం అతడికి చిన్నప్పటి నుండి అలవాటు. చిత్రకళా విద్యాలయాలలో చెప్పే విధానాలని తుచ తప్పకుండా అనుసరించడం కాకుండా సహజ జ్ఞానంతో లోదృష్టితో పనిచేస్తూ అసమాన సృష్టి చేశాడు జియోటో. తన సహజ ప్రతిభని తెలిపే సన్నివేశాలు ఎన్నో అతడి జీవితంలో కనిపిస్తాయి. పోప్ బెనెడిక్ట్ 11 ఒకసారి జియోటో వద్దకి ఒక దూతని పంపుతూ ఆ కళాకారుడు తన కళకి అద్దం పట్టే ప్రత్యేకమైన ఏదైనా చిత్రాన్ని దూతకి ఇచ్చి పంపవలసిందిగా కబురు పెట్టాడు. జియోటో ఒక ఎర్రని వృత్తాన్ని గీసి ఆ చిత్రాన్ని దూతకి అందించాడు. అలవోకగా చేత్తో వేసిన ఆ వృత్తం వృత్తలేఖినితో కోంపాస్ వేసినట్టు తీరుగా నిర్దోషంగా ఉంది. వృత్తం తీరు ఎలా ఉన్నా జియోటో తీరు మాత్రం దూతకి నచ్చలేదు. క్రైస్తవ మత వ్యవస్థ అంతటికీ అధినేత అయిన పోప్ మంచి చిత్రం ఏదైనా పంపమని అడిగితే ఓ సున్నా గీసి పంపడం పొగరుబోతూ తనంగా తోచింది. జియోటో ఇచ్చిన ఆ చిత్రంతో పాటు మరెందరో చిత్రకారులు వేసిన చిత్రాలని మోసుకుపోయి పోప్ ముందు పెట్టాడా దూత. ఎలాంటి పరికరాల సహాయమూ లేకుండా కేవలం చేత్తో అలవోకగా గీసిన ఆ వృత్తాన్ని చూసి పోప్ అచ్చెరువొందాడట. దూత తెచ్చిన చిత్రాలు అన్నిట్లోకి అతడికి జియోటో వేసిన చిత్రమే నచ్చిందని వేరే చెప్పనక్కర్లేదు. జియోటో వేసిన పలు చిత్రాల విషయంలో నిజంగా వాటిని వేసింది జియోటోనా లేక అతడి గురువు చిమబువేనా అన్న విషయంలో స్పష్టత లేక చిత్రకళా విమర్శకులు తర్జన భర్జనలు పడుతున్నారు. కాని అలాంటి సందిగ్ధం లేనివి ఖచ్చితంగా జియోటో వేసినవిగా రూఢి అయిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి చిత్రాలలో క్రీస 1305లో ఇటలీలోని పడువా నగరంలోని స్క్రోవెగ్నీ చాపెల్ లో గోడల మీద వేసిన చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. క్రైస్తవ ఆలయాలలో క్రీస్తు జీవన ఘట్టాలని చిత్రాలుగా గోడల మీద చిత్రించే సాంప్రదాయం అనాదిగా ఉంది. గోడల మీద వేసే చిత్రాలని మ్యూరల్ పెయింటింగ్స్ అంటారు. వాటిలో ఒక ప్రత్యేకమైన కోవకి చెందిన చిత్రాలని ఫ్రేస్కోలు అంటారు. ఈ చిత్రాలలో గోడల మీద ముందు దట్టమైన సున్నపు పూత వేసి ఆ తడి సున్నం మీద రంగు పొడి అద్దుతూ చిత్రాన్ని రూపొందిస్తారు. స్క్రోవెగ్నీ చాపెల్లో జియోటో వేసినవి ఈ విధమైన ఫ్రెస్కోలే. క్రీస్తు కోసం మనస్తాపం లామెంటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే పేరు గల ఈ కింది చిత్రంలో క్రీస్తు మరణానంతరం ఆయన పార్థివ దేహం చుట్టూ చేరిన భక్తులు మనస్తాపం చెందిన దృశ్యం చిత్రీకరించబడింది. పైన చెప్పుకున్న మేస్టా చిత్రంలో లాగానే ఈ చిత్రంలో కూడా ఎంతో సహజత్వం ఉట్టిపడడం కనిపిస్తుంది. క్రీస్తు చుట్టూ చేరిన భక్తులు అందరూ ముందుకు చూస్తూ గోడకి అంటించిన బొమ్మల్లా కాక అందరూ తలా ఒక భంగమలో ఉండడం కనిపిస్తుంది. కొందరు నిల్చుని కొందరు కూర్చుని ఉన్నారు. ఇక కొందరు తమ వీపులు ప్రేక్షకులకి కనిపించేలా కూర్చుని ఉన్నారు. ఒక స్త్రీ క్రీస్తు దేహానికి ప్రేక్షకుల కళ్ళకి అడ్డుపడుతూ ప్రేక్షకులకి వీపు కనిపించేలా కూర్చుని ఉంది. కొందరు క్రీస్తు దేహానికి అవతలి వైపు నించుని ఉన్నారు. చిత్రంలోని వ్యక్తులని ఇలా ముందు వెనుకగా ఏర్పాటు చేయడం వల్ల చిత్రంలో లోతు అనే భావన ప్రస్ఫుటంగా ఏర్పడుతోంది. మరో విశేషం ఏమిటంటే భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రాన్ని అనుసరిస్తూ చిత్రంలో భక్తుల భంగామలలో ఎంత భిన్నత్వం ఉన్నా అందరి దృష్టి క్రీస్తు మీదే నిలిచి ఉండడం వల్ల వాటిలో ఏకత్వం ఉత్పన్నం అవుతోంది. ఈ చిత్రంలో కూడా చిత్రానికి కాస్త కుడి పక్క నుండి కాస్త పైనుండి కాంతి పడుతున్నట్టుగా చాలా నియమబద్ధంగా ఛాయాచిత్రణాన్ని సెడిన్ రూపొందించినట్టు కనిపిస్తోంది. ఫ్రెస్కో చిత్రకళ సాంప్రదాయంలో పలు చిత్రాలని ఒక చిత్రమాలికలా రూపొందించి వాటితో ఒక మత సంబంధమైన కథ చెప్పే ఆచారం ఒకటి ఉంది. ఫ్రెస్కో చిత్రమాలిక రూపంలో జియోటో క్రీస్తు జీవితం నుండి మేరీమాత జీవితం నుండి పలు ఘట్టాలని తీసుకుని అద్భుతంగా చిత్రీకరించాడు. స్క్రోవెగ్నీ చాపెల్ గోడలని పూర్తిగా అలంకరించిన జియోటో ఫ్రెస్కోలు ఇప్పటికీ సందర్శకులని అలరిస్తున్నాయి.
1329లో నేపుల్స్ నగరాన్ని పాలించే రాజు రాబర్ట్ ద అంజో జియోటోని నేపుల్స్కి రప్పించుకున్నాడు. జియోటో కొంతమంది శిష్యులతో సహా ఆ నగరానికి వెళ్లి అక్కడే కొన్నేళ్లు ఉండిపోయాడు. ఆ కాలంలో నేపుల్స్లోనే ఎంతో చిత్రాలకి ప్రాణం పోశాడు. అయితే వాటి ఘనత గురువుకి చెందాలో శిష్యులకి చెందాలో తెలియక కళా విమర్శకులు తర్జన భర్జనలు పడుతున్నారు. ఆ కాలంలోనే ప్రఖ్యాత ఇటాలియన్ కవి దాంతే అలిఘియేరి భావాల ఆధారంగా బైబిల్ నుండి కొన్ని ఘట్టాలని తీసుకుని వాటి మీద జియోటో ఎన్నో చిత్రాలు చిత్రించాడు. తన సృజనతో డాంటే స్నేహాన్ని, ఆదరాభిమానాలని చూరగొన్నాడు. జియోటో చిత్రకళా రంగంలో మాత్రమే కాక స్థాపత్య రంగంలో ఆర్కిటెక్చర్ కూడా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. 1334లో అతడు ఫ్లోరెన్స్ నగరంలోని ఒక ప్రఖ్యాత కాథెడ్రల్ ముఖ్య స్థపతిగా నియామకమయ్యాడు. ఆ కాథెడ్రల్కి సంబంధించిన గంటస్తంభాన్ని జియోటో రూపొందించాడు. ఇటలీలో గంటస్తంభాన్ని కాంపనీలే అంటారు. కింద చిత్రంలో జియోటో కంపెనీల్ని చూడొచ్చు. జియోటో ప్రతిభకి మన్ననగా అతడి గురించి అతడి మిత్రుడు ఇటాలియన్ కవి డాంటే అతడి గురించి తన డివైన్ కోమెడీ అనే కావ్యంలో పేర్కొన్నాడు. మొత్తం ప్రపంచ సాహిత్యంలోనే అదొక మరపురాని కావ్యం అంటారు. ఆ కావ్యం ప్రాచీన భాష అయిన లాటిన్లో కాస్త అర్వాచీన భాష అయిన ఇటాలియన్లో రాయబడింది. డివైన్ కామెడీ అన్నది ఆ కావ్యం యొక్క ఆంగ్లనామం. ఇటాలియన్లో దాని పేరు కమ్మీడియా. ప్రాచీన లాటిన్కి చెందిన ఒక మాండలికంలో నుండి ఇటాలియన్ భాష ఆవిర్భవించింది. అసలు డివైన్ కామెడీ కావ్యంలోని భాషతోనే ప్రామాణిక ఇటాలియన్ భాష రూపుదిద్దుకుంది. డివైన్ కామెడీలో మరణానంతరం ఆత్మ యొక్క పరలోకయాత్ర ఎలా ఉంటుందో ఊహించి రాస్తాడు డాంటే. ఆ కావ్యంలో పర్గటోరియో అనే పర్వంలో ఒక చోట 1194-96 డాంటే కవి ఒక చిత్రకారుడి చేత ఇలా అనిపిస్తాడు: తనకు సాటి లేరని తలపోసెను చిమబువే జియోటో కళల జిలుగు దిగంతాల వ్యాపించే నవతేజం తళతళలో పాతవన్నే చినబోయే. జనవరి 1337లో జియోటో ది బోండోనే తుదిశ్వాస వదిలాడు. జియోటో తరువాత పూర్వపునరుద్దీపన యుగానికి చెందిన మరి కొందరు చిత్రకారుల కృషి గురించి క్లుప్తంగా చెప్పుకుందాం. డుచియో ది బువోనిన్సెన్యా డక్సో డి బ్యూనిన్సెగ్నా జననం సుమారు 1255-1260, మరణం సుమారు 1318-1319. డుచియో టస్కనీ ప్రాంతంలోనే ఉన్న సియెనా అనే మరో ముఖ్యమైన నగరానికి చెందినవాడు. 14వ శతాబ్దపు తొలిదశలలో సియెనా నగరం ఎంతో మంది గొప్ప చిత్రకారులకి ప్రాణం పోసింది. 12వ శతాబ్దం నుండి ఇటలీ వచ్చిన రాజకీయ పరిణామాల గురించి అంతకు ముందు చెప్పుకున్నాం. ఆ కాలంలో క్రమంగా రాజుల పాలన పోయి వర్తకుల పాలన మొదలయ్యింది. విశాల సామ్రాజ్య స్థానంలో చిన్న చిన్న నగర రాజ్యాలుగా ఇటాలియన్ ద్వీపకల్పం విడిపోయింది. అలాంటి నగర రాజ్యాలలో కళలకి కాణాచిగా వెలిగిన ఫ్లారెన్స్ నగరం గురించి అంతకు ముందు చెప్పుకున్నాం. అదే విధంగా కళరంగంలో సియెనా నగరం కూడా గొప్ప పేరు తెచ్చుకుంది. 1285 నుండి సియెనా నగరంలో రాచరికం చేసిన పాలనకి తెరపడింది. నోవే అని పిలువబడే 9 ధనికుల చేతికి ఊరిని పాలించే అధికారం వచ్చింది. సంస్కృతంలో నవ అనే శబ్దానికి లాటిన్లో నోవే శబ్దానికి దగ్గరి సంబంధం ఉంది. ఆ అధికారం 1335 వరకు స్థిరంగా కొనసాగింది. ఆ నడిమి కాలంలో సియెనా సుసంపన్నంగా వర్ధిల్లింది. కళా, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఫ్లారెన్స్ నగరానికి దీటుగా నిలిచింది. ఆర్థిక, రాజకీయ పురోగతి జరగడం వల్లనే కళ వర్ధిల్లే అవకాశం ఏర్పడింది. అలా పుష్పించిన కళాకుసుమాలలో డుచియో ఒకడు. పూర్వపునరుద్దీపన యుగానికి చెందినవాడు కనుక డుచియో సృజనను జియోటో సృజనతో పోల్చడం పరిపాటిగా జరుగుతుంది. అందుకు ఉదాహరణగా నొలి మె టాంగెరే అనే చిత్రాన్ని తీసుకుందాం. నొలి మీ టాంజర్ అంటే లాటిన్లో నన్ను తాకబోకు అని అర్థం.
అప్పుడే పునర్జన్మించి సమాధిలో నుండి బయటికి వచ్చిన క్రీస్తుని ఆశ్చర్యంతో మేరీ మగ్దలీనా తాకబోయినప్పుడు ఆమెని వారిస్తూ క్రీస్తు అన్న మాటలివి. ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ డుచియో వేసిన చిత్రాన్ని కింద చిత్రం చూడవచ్చు. ఆ చిత్రంలో క్రీస్తు దివ్యత్వాన్ని వ్యక్తం చేసేలా ఆయన వస్త్రాల మడతల మీద బంగారు నగిషీ వేశాడు. అసలు ఆ సన్నివేశమే ఎంతో దివ్యమైనది అన్న భావన కలిగేలా నేపథ్యంగా ఉన్న ఆకాశం అంతా కూడా సన్నని బంగారు పూత వేశాడు. అందుకు భిన్నంగా మేరీ మగ్దలీనా ఒక సామాన్య మానవ వనిత అనే భావన కలిగేలా ఆమె బట్టలు సర్వసామాన్యంగా ఉన్నాయి. క్రీస్తు వస్త్రాలలాగా ఆమె బట్టలకి బంగారు జిలుగులేదు. మామూలు వస్తువులకి ఉన్నట్టే ఆమె ఆకారం చుట్టూ వెలుగు నీడలు కనిపించేలా ఛాయాచిత్రణం సెడింగ్ చేశాడు. డుచియోకి కాస్త స్ఫుటమైన రంగులంటే మక్కువ కాబోలు. మేరీ మగ్దలీనా వేసుకున్న బట్టలకి, క్రీస్తు పట్టుకున్న పతాకానికి వెనుక ఉన్న చెట్టు పళ్లకి నారింజ రంగుని అందించాడు. డుచియో తన చిత్రంలో నేపథ్యంలో ఎక్కువగా ప్రకృతి అంశాలనే చిత్రించాడు. మేరీ మగ్దలీనాకి, క్రీస్తుకి మధ్య జరిగిన ఆ విఫల సమాగమాన్ని చెట్లు, మిట్టలు మౌనంగా తిలకిస్తున్నాయి. అదే అంశం మీద జియోటో వేసిన చిత్రానికి, చిత్రం పై చిత్రానికి మధ్య కొన్ని తేడాలు పరిశీలిస్తూ కళావిమర్శకులు వ్యాఖ్యానించారు. ఈ చిత్రంలో జియోటో మేరీ మగ్దలీనాని, క్రీస్తుని మాత్రమే కాక మరి కొందరిని చిత్రించాడు. క్రీస్తు సమాధిలో నుండి బయటికి రాకుండా కాపలా కాయవలసిన సిపాయిలు ఆదమరచి నిద్రపోతున్నారు. వారి వెనుక క్రీస్తు భక్తులు కొందరు ఆయన మరణాన్ని గురించి మనస్తాపం చెందుతున్నారు. నేపథ్యంలో ఉన్న కొండ మీద ఇద్దరు దేవదూతలు బయటికి వచ్చిన క్రీస్తుని చూస్తున్నారు. తక్కినవారు మానవులు కనుక వాళ్లు క్రీస్తు ఉనికిని గుర్తించలేదు. చిత్రానికి మధ్యలో ఉన్న దేవదూత రెక్క అంచు కొండవాలికి సమాంతరంగా ఉంది. ఆ రెక్క అంచుని అనుసరించి అది సూచిస్తున్న దిశగా చూపు సారిస్తే క్రీస్తు కనిపిస్తాడు. మేరీ మగ్దలీనా చాచిన చేతులు క్రీస్తుని అందుకోబోయి విఫలం అయ్యాయి. ఆమె చేతులకి కాస్త పైగా కనిపిస్తున్న క్రీస్తు కుడి చేతికి మధ్య ఉన్న ఖాళీ ఆ సమాగమంలో వారి ఇరువురి మధ్య ఏర్పడ్డ శూన్యాన్ని వ్యక్తం చేస్తోంది. క్రీస్తు భంగమలో కూడా ఒక విశేషం ఉంది. క్రీస్తు ముఖం మేరీ మగ్దలీనా వైపుగా తిరిగి ఉన్నా ఆయన కుడి పాదం అక్కడి నుండి తొలగిపోయే తొందరని సూచిస్తూ మరటో తిరిగి ఉంది. ఆ భంగిమ ఆ క్షణంలో ఆయన మానసంలో ఏర్పడ్డ అంతరంగ సంఘర్షణని సూచిస్తోంది అంటారు చిత్రకళా విమర్శకులు. ఆ విధంగా జియోటో చిత్రంలో అందులో చిత్రీకరించబడ్డ వ్యక్తుల అంతరంగాలలో జరుగుతున్న మానసిక, హార్దిక సంఘర్షణ మరింత లోతుగా అభివ్యక్తం అవుతోంది. తన చిత్రంలోని వ్యక్తులు వెనకటి చిత్రకళా సాంప్రదాయాలలోని పాత్రలలా కేవలం ప్రాణంలేని ప్రతీకల్లా కళావిహీనంగా లేరు. ఈ నిదర్శనాల ఆధారంగా జియోటో ఆనాటి కళా సాంప్రదాయంలో తీసుకువచ్చిన ఆధునికత, పలువన్నెల విప్లవం స్పష్టంగా కనిపిస్తుంది. సిమోన్ మార్టీనీ పూర్వపునరుద్దీపన యుగంలో సియెనా నగరానికి చెందిన మరొక ముఖ్యమైన చిత్రకారుడు సిమోన్ మార్టీనీ 1285–1344. తన పూర్వ చిత్రకారులైన చిమబువే, జియోటోల లాగానే సిమోన్ కూడా మారే మాత బాలక్రీస్తుల అంశం మేస్టా మీద ఒక చిత్రం రూపొందించాడు. అయితే సిమోన్ ఆ అంశాన్ని చిత్రీకరించిన పద్ధతి చాలా వినూత్నంగా ఉంటుంది. చిత్రంలో ఒక పందిరి కింద ఒక సింహాసనం మీద మేరీ, క్రీస్తులు ఆసీనులే ఉన్నారు. పందిరికి ఆధారంగా 8 స్తంభాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కొద్దిగా దృక్పథ చిత్రలేఖనానికి, పర్స్పెక్టివ్ డ్రాయింగ్ కి చెందిన సూత్రాలు వాడినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే వెనుక వరుసలో ఉన్న స్తంభాలు ముందు వరుసలో ఉన్న స్తంభాల కన్నా కాస్త దగ్గరగా ఉన్నాయి. మేరీ, క్రీస్తులకి ఇరుపక్కలా కొన్ని వరుసలలో పలువురు దేవతామూర్తులు నిలబడి ఉన్నారు. వారి అమరిక బట్టి కూడా కొంతవరకు చిత్రంలో త్రిమితీయ భావన కలుగుతోంది. అందరికన్నా ముందు వరుసలో నేలమీద 6 ముఖ్యులైన స్థానికీ క్రైస్తవ మత గురువులు మోకాళ్లమీద కూర్చుని ఉన్నారు. చేతులు పైకెత్తి మేరీ, క్రీస్తులకి ఏదో విన్నపం చేసుకుంటున్నట్టు ఉన్నారు. ఆ 6 మత గురువులు సియెనా నగరానికి చెందిన మత గురువులు.
మన దేశంలో గ్రామ దేవతలు ఆ గ్రామాన్ని కాపాడుతూ ఉంటారు అన్న నమ్మకం ఒకటుంది. అదే విధంగా క్రైస్తవ సాంప్రదాయంలో ప్రతి ప్రాంతానికి లేదా నగరానికి అక్కడి స్థానికీ మత గురువులు కొందరు ఉంటారు అనే నమ్మకం ఒకటుంది. పూర్వపు మేస్టా చిత్రాలు కేవలం ఆముష్మికమైన అంతర్యం గల చిత్రాలు. కానీ సిమోన్ వేసిన చిత్రంలో కొంత ఐహికమైన తాత్పర్యం కనిపిస్తోంది. చిత్రంలో సింహాసం క్రిందను చిత్రానికి కిందను కూడా కొన్ని శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాల బట్టి చిత్రంలో మేరీ మాతకు స్థానిక మతగురువులకి మధ్య సంభాషణలోని సారాంశం మనకు అర్థమవుతోంది. సింహాసనం కింద ఉన్న శాసనం యొక్క సారాంశం ఇది: స్వర్గలోకపు సుమాల కన్నా న్యాయబద్ధమైన పాలనయే మిన్న. ధర్మబద్ధమైన పాలన, ప్రజాశ్రేయస్సు, పౌరసామరస్యం మొదలైన అంశాల ప్రాముఖ్యత గురించి ఈ చిత్రం ఎలుగెత్తి చాటుతోంది. మత సంబంధమైన అంశం మీద వేయబడ్డ ఈ చిత్రంలో ప్రజాశ్రేయస్సు గురించి, మేలైన ప్రభుత గురించిన అంశాలు ప్రవేశించడం ఒక విధంగా నవ చింతనకి, పునరుద్దీపన విప్లవానికి చిహ్నాలు అంటారు చిత్రకళా విమర్శకులు. ఎందుకంటే మధ్య యుగంలో కళ యొక్క లక్ష్యం పరలోకాన్ని చిత్రీకరించడం. ఆ చిత్రాలు చూసి స్ఫూర్తిగొన్న మానవుడు ఆ ప్రపంచాన్ని చేరుకోవడం కోసం కృషి చెయ్యాలి. ఆ కృషి చేసేందుకు మాత్రమే జీవితం అతడికి ఇవ్వబడ్డ అమూల్యమైన అవకాశం. కాని పునరుద్దీపన యుగంలో పరలోకం స్థానంలో ఇహలోకం వచ్చింది. దైవం స్థానంలో మానవుడు అవతరించాడు. ఇప్పుడు జీవితానికి లక్ష్యం పరలోక ప్రాప్తి కాదు. జీవితానికి లక్ష్యం ఆ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దడం. మన చుట్టూ కనిపించే ఈ వాస్తవ ప్రపంచాన్ని తీరుగా, నిత్యసుందరంగా తీర్చిదిద్దడం. అందుకే మానవ పరిపూర్ణత, ప్రజాశ్రేయస్సు మొదలైన భావాలు పునరుద్దీపన యుగంలో పదే పదే వ్యక్తమవుతాయి. పునరుద్దీపన యుగపు కళలో కూడా ఆ భావాలే పరిపరి విధాల అభివ్యక్తమవుతాయి.